చీప్ అండ్ బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే అది బాగుంటుందా? కాస్ట్ చాలా పెట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే ఇది బాగుంటుందా? మంచి ఆఫర్ లో ఒక వస్తువు దొరుకుతుంది, అలాగే మంచి ఆఫర్ కి చీప్ అండ్ బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు జరుగుతుంది అంటే దాన్ని నమ్మొచ్చా? అటువంటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? Hi, this is Dr. John, dermatologist, trichologist and a hair transplant surgeon. I perform more than 2,700 hair transplant passionately and still counting. ఒక విషయం క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, చీప్ అండ్ బెస్ట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్లా. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ పే చేయడం కానీ, చాలా తక్కువ కష్టపడడం కానీ, చాలా తక్కువ ఎఫర్ట్ పెట్టినప్పుడు బెస్ట్ రిజల్ట్స్ అనేటువంటివి రావు. అది లైఫ్ లో ఏ విషయమైనా కావచ్చు. ఏదో ఒక్కసారో రెండు సార్లు ఫ్లూక్ లో అలా రావచ్చేమో కానీ ప్రతిసారి కన్సిస్టెంట్ గా మనకి బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే అది చీప్ మెథడాలజీతో కానీ, చీప్ ట్రిక్స్ తో కానీ, అంతేకాకుండా ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నాయి సింపుల్ హ్యాక్స్ అని, లైఫ్ హ్యాక్స్ అని, సింపుల్ ట్రిక్స్ అని, లేకపోతే మంచి డీల్స్ అని, లేదా అట్రాక్టివ్ ఆఫర్ అని, ఇలా చెప్పి ఏవైతే చీప్ గా మీకు ప్రొవైడ్ చేస్తుంటారో అవి బెస్ట్ గా ఉంటాయి అన్న గ్యారంటీ ఎక్కడ ఉండదు. అలాగే చాలా మంది చీప్ అండ్ బెస్ట్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుంది, మీకు చీప్ గానే బెస్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది, మీకు తక్కువ ఖర్చులోనే తలంతా నింపేస్తాము అనే క్లెయిమ్స్ కి పడిపోతుంటారు. దయచేసి ఇటువంటి వాటిని నమ్మద్దు. ఎందుకో నేను చెప్తాను. ఇన్ఫాక్ట్ చీప్ ట్రాన్స్ప్లాంట్ కనుక మీరు చేశారంటే దానికి హిడెన్ కాస్ట్లు చాలా ఉండొచ్చు. అంటే కొన్నిసార్లు ఏం చెప్తారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాస్ట్ ఇంతే చీప్ అని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైతే హాస్పిటల్ విజిట్ చేస్తారో అప్పుడు ఈ కాస్ట్ అని, ఆ కాస్ట్ అని, రకరకాల కాస్ట్లు యాడ్ చేసి దాన్ని మళ్ళీ ఇంతగా తీసుకొని వస్తారు. యూజువల్ గా అందరూ ఆల్రెడీ వచ్చేసాం కదా, లేదా అడ్వాన్స్ పే చేసాం కదా అనుకొని ఇంకా దాంట్లో కంటిన్యూ అయిపోతుంటారు. నిజానికి ఈ చీప్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్సే ఫ్యూచర్ లో మీకు చాలా ఎక్స్పెన్సెస్ ని తీసుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చీప్ గా ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు. ఫస్ట్ హిడెన్ చార్జెస్ కానీ ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే మీకు వచ్చే రిజల్ట్. మీ రిజల్ట్ ఎంత బ్యాడ్ గా ఉంటుంది అంటే తర్వాత మీరు దాన్ని సరి చేసుకోవడానికి లేదా రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. రెండోది, మీకు చీప్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో మీ సేఫ్టీని పూర్తిగా పక్కన పడేస్తారు. అంటే మీ సర్జరీ అనేటువంటి తక్కువ కాస్ట్ లో చేయడానికి వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిపీటెడ్ గా వాడడం కావచ్చు, లేకపోతే అన్స్టెరిలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, లేకపోతే మరీ లో క్వాలిటీ స్టీల్ తో తయారైన ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, లేదా ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయితే డిస్పోజ్ చేయవలసి ఉందో అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని రీయూజ్ చేయడం కానీ, ఇటువంటి చాలా అన్సేఫ్ ప్రాక్టీసెస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఈ చీప్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో అన్నిటికంటే పెద్ద ఎక్స్పెన్స్ ఏంటి అంటే రేపు మీ సర్జరీ జరిగేటప్పుడు కావచ్చు, లేకపోతే జరిగిన తర్వాత కావచ్చు, ఏదైనా ఇబ్బంది ఎదురైనా లేకపోతే హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చినా కూడా వాటిని రిజాల్వ్ చేయడానికి కానీ, లేకపోతే అది ఎందుకు వస్తుంది దాని గురించి మీకు ధైర్యం చెప్పడానికి కానీ ఎటువంటి టీం అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు జస్ట్ ఆ రోజు మనం సర్జరీ చేసి మళ్ళీ మీకు ఎప్పుడు కనపడకుండా పోయే బ్యాచే ఉంటారు. ఈ చీప్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏది అంటే పొరపాటున ఆన్ టేబుల్ అంటే సర్జరీ టేబుల్ మీద గనక ఏదైనా జరగకూడని జరిగితే వీళ్ళందరూ చేతులు ఎత్తేసి పారిపోయే వాళ్ళే తప్పిస్తే మీ ప్రాణం కాపాడాలి అని ఆలోచించే విజ్ఞత గాని, అని ఆలోచించే రెస్పాన్సిబిలిటీ గాని వీళ్ళెవరు తీసుకోరు. సో చీప్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే మత్తులో పడొద్దు. తక్కువ కాస్ట్ లో ఎక్కువ రిజల్ట్ వచ్చేస్తుంది కదా అనే ట్రాప్ లో పొరపాటును కూడా పడొద్దు. ఇటువంటి చీప్ ఇన్స్టిట్యూట్స్ ని ఎలా గుర్తుపట్టాలి అంటే చాలా సింపుల్. మీకు సర్జరీ అవసరం ఉన్నా లేకున్నా మీరు జస్ట్ హెయిర్ ప్రాబ్లం చెప్పగానే వీళ్ళు ఇమీడియట్ గా ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాము అంటారు. రెండోది, మీరు ఎప్పుడైతే ఇటువంటి సెంటర్స్ కి వెళ్తారో మీరు వెళ్ళిన వెంటనే మీకు ఈ 10 days లోనే ఒక మంచి ఆఫర్ ఉందనో, లేకపోతే మీరు వచ్చారు కాబట్టి మీకోసం ఒక బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామనో, లేకపోతే మీరు గనక ఈ సర్జరీ చేయించుకున్నారు అంటే మీకు ఇంకో 5 sessions ఆఫ్ పిఆర్పి ఫ్రీ అనో, ఇలా ఆఫర్లతో మొదలు పెట్టడానికి ట్రై చేస్తారు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇటువంటి చీప్ ఆఫర్స్ ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళ దగ్గర రియల్ డాక్టర్స్ ఉండరు, ఒక క్వాలిఫైడ్ టీమ్ ఉండదు, లైసెన్స్డ్ హాస్పిటల్ అసలే అయి ఉండదు. సో ఇటువంటి విషయాల్ని మీరు 1-2 సార్లు నిర్ధారణ చేసుకోవాలి. ఇంకా ఎలా కనుక్కోవచ్చు అంటే మీరు యాడ్లలో చూస్తూ ఉంటారు 10 rupees per graft అని, లేకపోతే 10 rupees per follicle అని, లేదా 15 rupees, 20 rupees అని. సో ఇలా ఎప్పుడైతే యాడ్లు గమనిస్తున్నారో మీరు
వెంటనే అలర్ట్ అయిపోవాలి. ఇటువంటి వాళ్ళ జోలికి వెళ్ళారు అంటే మాత్రం మీరు మీ తలని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినట్టే. సో జాగ్రత్తగా ఉండండి, ప్రాపర్గా మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి. ఒక ప్లేస్కి వెళ్ళారు అంటే అక్కడే చేయించుకోవాలని రూల్ ఏం లేదు. మీరు ఇంకొక 2-3 హాస్పిటల్స్ తిరిగి ఒక సరైన నిర్ణయానికి రండి. మీకు ఎప్పుడైతే డాక్టర్ ఒక సరైన సలహా ఇస్తాడో అప్పుడు సరిగ్గా వాళ్ళని చూస్ చేసుకుని అక్కడే ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది లైఫ్లో ఒక్కసారి లేదా 2 సార్లు చేసుకునే సర్జరీ. అటువంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంతో కొంత రీసెర్చ్ చేసి వీళ్ళు చెప్పిన మాటలు కానీ వాళ్ళు చెప్పిన మాటలు కానీ వినకుండా మీరు సొంతంగానే హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకోవడం ఎంతైనా మంచిది. మీ ఫ్రెండ్స్లో కనుక ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి కానీ చీప్లో అయిపోతే బాగుండు అని ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.